कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्दितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष మాం. యుద్ధం చేయడం కొరకు సిద్ధపడిన పాండవులు కౌరవులు వారి వారి సేనలతో కురుక్షేత్ర రంగంన సమావేశమయ్యారు. అర్జునుడు యుద్ధంలో ఉన్న వీరులందరినీ ఒకసారి చూస్తాడు. వారందరినీ చూసిన తర్వాత రాజ్యసుఖాలకు ఆశపడి ఇంతమందిని చంపుటకు ఇష్టపడక ధర్మమును తెలుసుకొనుటకై శోకిస్తాడు. అర్జునుని శోకం కూడా ఒక యోగంగా చెప్పబడింది, తాను ధర్మం కోసం శోకించడం చేత. అందుకే ఈ మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అనే పేరు వచ్చింది. కురుక్షేత్రమున యుద్ధ సంసిద్ధులైన కౌరవులు పాండవులు తర్వాత ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు ప్రశ్న వేయగా సంజయుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. ఓ మహారాజా ధృతరాష్ట్ర, ఇరువురి సైన్యములు కురుక్షేత్రమున చేరగానే నీ పుత్రుడైన దుర్యోధనుడు ద్రోణుని దగ్గరికి వెళ్ళి భీముని రక్షణ క్రిందనున్న పాండవ సైన్యమును, భీష్ముని రక్షణ క్రిందనున్న కౌరవ సైన్యములను చూపించి తన ఇతర సేనానాయకులను కూడా వేరువేరుగా తెలియజేశాను. ఇద్దరి సైన్యములో మహారథులు యుద్ధ విశారదులైన వీరులు చాలామంది ఉన్నారు. కౌరవులు తమ తమ శంఖములను ఉత్సాహంగా పూరించారు. వెంటనే శ్రీకృష్ణార్జులు పాండవ వీరులు తమ తమ శంఖములను కూడా పూరించారు. ఆ శబ్దము భూమి ఆకాశములను నిండి కౌరవుల యొక్క హృదయాలకు విదారకమును కలుగజేసింది. యుద్ధం ప్రారంభమవుతున్నది. ఉభయ సేనల మధ్య తన రథమును నిలిపించి రథసారథి అయిన కృష్ణుడితో అర్జునుడు యుద్ధ సమాగతులైన వీరులను అందరినీ ఒకసారి పరిశీలించి చూశాడు. యుద్ధంలోనున్న తన గురువులను, పితామహులను, తండ్రులను, సోదరులను, మిత్రులను, సుతులను అందరినీ చూశాడు. అందరూ తనకు కావలసిన వారే. అర్జునునికి అనిపించింది, అయ్యో, రాజ్యం కొరకు నాకు కావలసిన వారైన వీరందరినీ చంపవలెనా అని దుఃఖం కలిగింది. జాలితో గుండె కరిగింది. అట్లు దుఃఖపీడితుడైన అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, యుద్ధంలో నాకెదురుగా నిలిచిన వారందరూ నాకు కావలసిన వారే. రాజ్యాశతో వారందరినీ చంపవలెనా? అట్లాంటి ఘోరమైన పనిని నేను చేయలేను. అది వంశనాశనం, మహాపాపము కదా. అలాంటి పాపం వల్ల ధర్మం నశిస్తుంది. దుష్టులు అహంకారులైన దుర్యోధనాదులకు ఈ జ్ఞానం లేకపోయినా తెలిసిన మనమైనా ఈ పాపం నుండి తప్పించుకోలేమా? ఈ యుద్ధమును తలుచుకున్నా కొలది నా శరీరం వణుకుతుంది. నిల్చోవడానికి కూడా బలం లేక ఆయుధాలు నా చేతి నుండి జారిపోతున్నాయి. నేను ఈ పాడు యుద్ధంను చేయలేను. వంశమే నాశనం అవుతున్నప్పుడు ఇక దానివల్ల ప్రయోజనం ఏముంది? భీష్మద్రోణులు నాకు పూజ్యులు. వారిపై నేను ఎలా బాణాలను ప్రయోగించగలను? యుద్ధం చేసిన వారందరినీ చంపి రాజ్యసుఖమును అనుభవించుట కంటే బిచ్చమెత్తుకునుట మేలు. యుద్ధం చెయ్యకుండా నిరాయుధుడైన నన్ను దుర్యోధనాదులు చంపినను చంపనివ్వు, అదియే మేలు. వారందరినీ చంపడం వల్ల పాపమే కానీ వేరే ప్రయోజనం లేదు. ముమ్మాటికి ఈ యుద్ధం నేను చెయ్యలేను అని చేతిలోనున్న గాంధీవమును బాణములను జారవిడిచి రథములో చతికిల పడిపోయాడు అర్జునుడు. దీనిలో దుర్యోధనుడికి విషాదం కలుగుతుంది, ధృతరాష్ట్రుడికి విషాదం కలుగుతుంది. కానీ ఈ అధ్యాయానికి దుర్యోధన విషాద యోగమును, ధృతరాష్ట్ర విషాద యోగమును పేరు పెట్టలేదు. ఎందుకంటే
వారిరువురికి కలిగిన విషాదం అధర్మం కోసం కలిగింది. కానీ అర్జునుడికి కలిగిన విషాదం ధర్మం కోసం ఏర్పడింది. అతడి విషాదం విజయం వైపు నడిపించింది. అందుకే విషాదంలో నుంచి విజయం వైపుకు పయనించాలి అంటే విషాదపు ఒత్తిడిలోంచి విజయ పరంపర సాగాలి. అనుభవించాలి అనుకుంటే అర్జునుడికి కలిగిన విషాదం లాంటిది కలిగితే, ఆ స్థితిలో మనం ఉండగలిగితే అది సమాజానికి, కుటుంబానికి హితకరం కనుకనే మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ అని పేరు పెట్టారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. సంయజ్ఞాయకలాపేన మహతా భారతేన చ ఉపబృంహితవేదాయ నమో వ్యాసాయ విష్ణవే. సారథ్యమర్జునస్యాజౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. ప్రపన్నపారిజాతాయ వేత్రతోత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. కరకమలనిదర్శితాత్మముద్రః పరికలితోన్నతబర్హిబర్హచూడః ఇతరకరగృహీతవేత్రతోత్రః మమ హృది సన్నిధిమాతనోతు సౌరిః. అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్టన్ పశ్చాత్పార్థం ప్రణయసజుషా చక్షుషా వీక్షమాణః. సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం ఆబిభ్రాణో రథమధివసన్ పాతు నః సూతవేషః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీసాయ నమో వేదాంతవేదినే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం
व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्। पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्। अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान्। ततः शङ्खाश्च भैर्यश्च पनवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत्। ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः। पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः। अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वरः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वतः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक्
सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलोऽप्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्ष्येऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरून् इति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो पिहीदन् इदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक् चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येण गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः श्यालासम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि
घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतान् आततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षये कृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मात् निवर्तितुं कुलक्षये कृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः। श्रीकृष्णपरब्रह्मणे नमः।